ఆవు, దూడ, పులిగద మీకు చెప్తున్నాను. కథ చెప్తున్న వారు కే హరిప్రసాద్ PSHM. అనగనగా ఒక ఊరిలో ఆవు ఉన్నటువంటిది. ఆ తోటి ఆవులని కలిసి మేత కోసం గాను ఆ పల్లెకు దగ్గరగా ఉండేటువంటి అడవి దగ్గర వెళ్ళినాయి. మేత కోసం వెళ్ళినాయి. అన్ని మేత కోసం వెళ్ళినాయి. ఆ మేత కోసం వెళ్ళినప్పుడు అన్ని ఆవులు కూడా మేత వేసి హాయిగా ఇంటిదారి పట్టేసినాయి. కానీ ఒక్క ఆవు మాత్రం సాయంత్రం సమయం అయిపోతూ ఉన్నా ఇంకా అది వెళ్ళలేకపోతా ఉంది. అది మేత వేస్తానే ఉంది. అంతలోగా ఎక్కడో ఒక చోట ఏదో అలికి వినిపించింది. ఏదో శబ్దం వినిపించింది. ఏది శబ్దం అని ఆవు మేత వేస్తా ఉంది. అలా చూసింది. పులి వస్తానంటుంది. తల తిప్పి చుట్టూ చూసింది. నా జటగాలందరూ ఎక్కడికి వెళ్ళారు? ఓ మేక వేసి వెళ్ళిపోయినట్టున్నారు. మరి నేనేది ఇంకా మేక వేస్తున్నాను? అవును కదా, నా లేబదూడ ఉంది. ఆ లేబదూడ పాలు తాగాలి కదా. పాలు కావాలంటే నేను పుష్కలంగా పరిపుష్టిగా నేను మేత వేయాలి కదా అనే ఉద్దేశంతో నేను మేత వేసి నిలబడిపోయాను. మరి పులి వస్తా ఉంది. ఏం చేయాలా అనుకుంటున్నట్టుగానే ఒక్కసారిగా పులి దగ్గరకు వచ్చేసింది. శబ్దం వినబడతాను. ఎక్కడ? పులిరాజా నాకు ఆకలిగా ఉంది. ఎంత ఆకలిగా ఉందంటే ఇప్పుడే నేను చంపి తీవేస్తే హాయిగా నా ఆత్మ శాంతిస్తుంది. నా కడుపు నిండా ఆహారం ఉంటుంది. అందుకోసంగానే అక్కడి నుంచి నేను గమనించాను. ఆ చెట్టు పొదలో నుంచి గమనించాను. ఆవు వచ్చే మేకం వేస్తాను వచ్చాను. మరి నీ దగ్గరకు వచ్చి నువ్వు పులిరాజా చంపొద్దు అంటున్నావు. ఎందుకు చంపకూడదు? నీవు నా ఆహారం, నేను చంపి తింటాను అని అడుగు ముందుకు వేస్తావు. ఆవు పులిరాజా నన్ను చంపొద్దు రాజా. ఎందుకు అలా అభ్యర్థిస్తున్నావు? ఎందుకు అలా అడుగుకుంటున్నావు? పులిరాజా నీకు ఒక్కటి మాత్రం చెప్తున్నాను రాజా. నీకు ఆకలి అయితే నన్ను చంపి తిను. కానీ నన్ను చంపి తిని దానివల్ల నా లేఖతులో నా పాలు లేకపోతే అమాయకుని చనిపోతుంది ఆ పల్లెలో. మరి నువ్వు చంపింది ఒకటే, కానీ ఇద్దరి ప్రాణాలు బలిగొంటున్నావే పులిరాజా. అయితే నువ్వేం చేయొచ్చు చెప్పు. నేనేం చెప్పు. ఏం లేదు పులిరాజా, నేను నా దేవతలకు పాలిచ్చి ఆ ఊరి దగ్గర వెళ్ళి నా దేవతలకు పాలిచ్చి బుద్ధి మాటలు చెప్పి మరీ నేను అడవికి వస్తాను పులిరాజా. అప్పుడు నువ్వు నన్ను చంపి పులిరాజా. ఎంత విచిత్రంగా చెప్తున్నావు. నిన్ను వదిలేసే మళ్ళీ నువ్వు వస్తావా? నీవు రావు. ఏమనుకుంటుంది? ప్రాణం అంటే ఎవరికైనా తీపే కదా. వెళ్ళిన వాళ్ళు అబ్బా ఇప్పుడు నేను తప్పించుకోండి, మీరు బాగా తప్పించుకోండి అని వచ్చేస్తారే. కానీ మళ్ళీ వెనక్కి రావడం అంటే జరగదు పులిరాజా. అలా అనదు పులిరాజా. అందరూ నన్ను గోమాత అని అంటారు. ఎక్కడ గృహప్రవేశం జరిగినా మమ్మల్ని ఆ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అంతేకాదు ఏ పండుగ రాని ఏమైనా రాని మాకు పూజ చేస్తారు. అంత గొప్ప స్థానం ఉంచినటువంటి ఆవు వంశం మాది, గోమాత వంశం మాది. అందులో ఈ ఆవులు 3 కోట్ల దేవతలు ఉంటారని అంటారే. ఈ 3 కోట్ల దేవతలు కూడా అబద్ధం చెప్తారా? అబద్ధంతో నిలబడతారా? పూజలు అందుకుంటారా? పులిరాజా ఆడి మాట తప్పను పులిరాజా. నా దేవతలు పాలించి వస్తాను. ఎందుకు ఇలా చెప్తుంది? ఆ 3 కోట్ల దేవతలు గుర్తు చేస్తా ఉంటే ఇప్పటికీ నేను నమ్మకపోతే ఎలా? సరే, అవకాశం ఇచ్చి చూద్దాం. ఈ రోజు కాకపోయినా ఈ రోజు వెళ్ళిపోయి మళ్ళీ రాలేదనుకో, రేపైనా మేతకు వస్తుంది, మర్నాడైనా మేతకు వస్తుంది. ఎప్పుడో ఒక రోజు మేత కోసం రానే వస్తుంది. అప్పుడు కసికీర చంపి దాని రక్తాన్ని తాగేసి మాంసాన్ని తినేసి నా ఆకలి చూపిస్తా. సరే, ఒక అవకాశం ఇద్దామా? తనకు తానుగా మాట్లాడుకుంటాము. సరే, అయితే నువ్వు
నీ వేగదుడు పాలించి వస్తావా? ఖచ్చితంగా వస్తావా? ఆడి మాట తప్పవు కదా, తప్పవు కదా. సరే పులిరాజా, ఈ ఒక్క ప్రాణమిచ్చ పెట్టరాదు, నా ప్రాణమిచ్చ కాదు, నా బిడ్డకు, నా బిడ్డకు, నా బిడ్డకు ఎలాగో నేను నా ప్రాణానికి తప్పించేస్తున్నాను. ఆలోచించేసింది ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు. అయితే నీకు ఒక అర్ధగంట సమయం ఇస్తాను. నీకు వెళ్ళి నీ వేడుకలు పాలించేసి నువ్వు రావాలి. నువ్వు రాకపోతే నేను వెతుక్కుంటూ వస్తాను నీ ఇంటి దగ్గరికి రావాల్సిందే. సరే వెళ్ళు. పులిరాజా సంతోషం, పులిరాజా, రాజా పులిరాజా, నీ కాలు మొక్కంటాను పులిరాజా అని కాలు మొక్కలు బయలుదేరుతాను. నువ్వు నేను వదిలేస్తే అమ్మ నాకు వద్దు అన్నాడంటే బుడుకు పరిగెత్తుకొని వెళ్ళిపోతాదే, ఇదేమి మళ్ళీ నా కాలు మొక్కుంటా ఉంది. ఏమో ఈ ఆవులో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంది, ఆడిన మాట తప్పకుండా గుణం ఉంది. సరే ఏదో దీన్ని చూస్తుంటే నాకు ఎందుకు దేవతలా అనిపిస్తుంది. సరే పోయిరావు. వెంటనే ఆవు చెంగున ఎదుర్కొంటూ వెళ్తూ ఉంది. ఆ 2 కొమ్మలు పెట్టుకుని ఎదుర్కొంటూ వెళ్తుంది. అంత దూరంలో అమ్మ కనబడిన వెంటనే, ఆవు కనబడిన వెంటనే ఆ లేక దూడ అబ్బా 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 అని ఆకలితో అరుచుకుంటూ పరిగెత్తో లేగదుడు వచ్చింది. ఆ లేగదుడు వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఆవు దగ్గరికి వెళ్ళి ఆ పొదుపు దగ్గర అది పాలు తాగుతుంది. పాలు తాగుతూ ఉంటే ఆవు ఏం చేయాలంటే ఆ యొక్క లేగదుడు శరీరం అంతా నాకుతూ ఉంది, తన అభిమానాన్ని ప్రేమను పంచుతూ ఉంది. ఆ సమయంలో ఏమంటుంది తెలుసా, అది పాలు తాగుతుంది ఉంటూ ఉంటే ఇదే చివరి వరకు, ఈ రోజు ఒక్కరోజే నేను ఈ బిడ్డకు పాలించి నేను వెళ్ళిపోతున్నానే, ఆ పులి నన్ను చంపేస్తుంది అని చెప్పి అని ఉంటుంది. ఆ లేడుగురు పాలు తాగుతామని ఏం చేస్తుందంటే అమ్మ ముఖం చూస్తుంది, ఆవు ముఖం చూస్తుంది. అమ్మ ఎందుకమ్మా నేను పాలు తాగుతుంటే ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఏమీ లేదమ్మా, నీకు ఏదో 2 మాటలు చెప్పాలనిపిస్తా ఉంది. నువ్వు ఎవరితో అల్లరి చేసుకోవద్దు, చీట్లు చేసుకోవద్దు, దళాలు పెట్టుకోవద్దు, బుద్ధిగా ఉండాలమ్మా అని చెప్పి తన బిడ్డకు బుద్ధి మాటలు చెప్తుంది. అంతేకాదు తన చుట్టూ ఉన్న ఆవులందరినీ పిలిచి ఏం ఇంటర్నెట్ ఏంటి అంటే, ఏదో నేను ఆకలి ఎక్కువగా అవుతా ఉండే, ఇది వచ్చేసాను, ఆలస్యమైంది. కానీ ఒక్క మాత్రం నిజము, నా బిడ్డను మీరందరూ కాపుగా చూసుకోవాలి, మీరందరూ ప్రేమగా చూసుకోవాలి, నా బిడ్డను చల్లగా కాపాడుకోవాలి. ఎందుకు ఈ రోజు ఇలా మాట్లాడలేదు ఈ ఆవు? ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఎందుకు ఈ రోజు ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అవి ఆవులని ప్రశ్న వేసుకుంటూ ఉంటే కొంచెం సేపటికి ఏమో ఉంది అని ఇంకో ఆవు దగ్గరకు వచ్చి ఏం జరిగింది చెప్పు అంటే, ఏమీ లేదు అంటే, ఏం నువ్వు నాకు చెప్పవా అంటే, చెప్తాను అని అందరి ఎదురు చెప్పకుండా ఆ ఒక్క ఎవరైతే అతి స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఉంటారో వాళ్ళకి మాత్రం దగ్గర వెళ్ళి మనం చెప్తాను. ఆ మాదిరిగా ఆవులను ఆ ప్రాణ స్నేహితులు ఆవు దగ్గర వెళ్ళి, ఈరోజు మీరందరూ వచ్చేసిన తర్వాత ఆ పులి వచ్చింది, నన్ను చెప్పడానికి వచ్చింది, ఇంకా అడిగి వచ్చేసాను, మాట ఇచ్చి వచ్చేసాను, నా బిడ్డకు పాలించి వస్తానని అంటే, నువ్వు పోకుండా పోతే అయిపోయి ఇగో వద్దు, ఆ మాట నాకు నేర్పొద్దు, ఆ అబద్ధం నాకు నేర్పొద్దు, ఆడిన మాట తప్పేది నాకు నేర్పొద్దు. ఎందుకోసమంటే ఆవు అంటేనే 3 కోట్ల దేవతలు ఉంటారంట అని అంటారు. మరి 3 కోట్ల దేవతలు అబద్ధం చెప్పినట్టే కదా. అంటే అయితే కానీ వద్దు, వెళ్ళొద్దుంటే వద్దు మా వద్దు, మాట చెప్పను, ఆడిన మాట తప్పను, చూసుకోండి అని చెప్పేసి అందరికి అప్పచెప్పి చూసుకొని ఆవు మరీ వెనక్కి ఎక్కడికి వెళ్ళింది? అడవిలో వెళ్తుంది, దారిలో వెళ్తుంది. ఈ బుద్ధిమాట చెప్పి వెళ్ళే సమయానికి కాస్త ఆలస్యమైంది. అక్కడ పులి కాసుకొని ఇంకా రాలేదే, నాకు ఆకలిగా ఉంది, ఎక్కడికి పోయింది ఆవు, ఇంకా రాలేదు, నాకు ఆకలి అయిపోతా ఉంది, అబద్ధం చెప్పిందా, ఏం చేసింది అని చూస్తుంది. అంతలోగా వెంటనే ఆవు ఇతర శబ్దం వినపడింది. అప్పుడు వస్తాను, రాని ఎందుకు ఆలస్యం, ఎందుకు దాని కథ చూస్తాను, తినేసి నా కడుపు కింద ఆకలిగా మేము వేసేస్తాం, నా కడుపు
నింపుకుంటా అని పులి అనుకుంది. వెంటనే ఆవు దగ్గరకు వస్తున్నాడు కొద్దీ దాని ఇంకా దగ్గర నేను చంపేస్తా, ఇప్పుడు చంపి తినేస్తాను చెప్పేసి అని అనుకొని రెడీ అవుతాను, చెప్పడానికి రెడీ అవుతా ఉంది, ఎగరడానికి రెడీ అవుతా ఉంది. అప్పుడు ఆవు అంత దూరం నుంచి వచ్చిన వెంటనే కాలు ఇలా పెట్టుకొని దాని కాలు ముక్కుందానికి వచ్చింది. నేను చంపడానికి వస్తే పరిగెత్తిపోవాలి కానీ తప్పించుకోవాలి కానీ ఈ ఆవు కాలు మొక్కుంటాను నాకు ఎందుకు మొక్కుంటున్నావు చెప్పు అంటే ఆడిన మాటలో కొద్దిగా ఆలస్యమైంది. నా దేవతలు పాలించి వచ్చాను కానీ ఆ బిడ్డకు బుద్ధి మాటలు చెప్పి వచ్చే సమయానికి ఆలస్యమైంది, అందుకు నువ్వు నన్ను క్షమించు అని. ఇంత దేవతలా అంటే ఆవునా నేను చంపాలనుకుంటాను, ఆడిన వాడు తప్పకుండా వచ్చిన ఆవునా నేను చంపాలనుకుంటాను. ఇంత 3 కోట్ల దేవతలు ఉంటారని చెప్తున్నటువంటి ఈ ఆవునా నేను చంపాలనుకుంటాను. ఇంకొద్ది ఆలస్యమైతే నేను తప్పు చేసేదాన్నే కదా. అసలే నేను అడవికి మృగరాజు అనేక సింహాన్ని, సింహం తర్వాత అంత స్థానం ఉన్నటువంటి నేనే పెద్ద పులి. మరి నేను తొందరపడి ఆవును చంపేసేదాన్నే కదా. ఇప్పుడు ఇల్లు ఎంత తప్పు జరిగిపోతావు అంటే అప్పుడు పులిరాజా నువ్వు నన్ను చంపి తిను, పులిరాజా నువ్వు నన్ను చంపు, నీ ఆకలి తీర్చుకో అని అడుగుతాను. అడుగుతూ ఉంటే పెద్ద పులి ఉన్నటువంటి అది ఏమంటుందంటే, అమ్మా ఒక మాట పైకి లేయమ్మా, ఒక్క క్షణం ఆలస్యమైంది నేను చంపేసేదాన్ని. నువ్వు నా కళ్ళు తెప్పించావమ్మా, అమ్మా నిజంగా నువ్వు నా కళ్ళు తెప్పించావమ్మా. నా ఆకలి కదా, ఆకలికి అవసరమైతే కుందేరులో నక్కలో జింకలో చంపి నా కళ్ళు నింపుకుంటాను కానీ ఇటువంటి పవిత్రమైన ఆత్మ కలిగినటువంటిది ఆర్యమ తప్పకుండా వచ్చినటువంటి గోమాతను చంపితే వద్దు 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 వద్దు, జీవితకాలం తరతరాలు మనని కించపరిచి అందరూ తిట్టుకుంటారు. అప్పుడు ఆ చరిత్ర హీనునిగా నిలిచిపోతాను. అటువంటి చెడ్డ పేరు మాకు అవసరం లేదు, వద్దమ్మా ఇగో నేనే నీ కాలు మొక్కుంటాను, ఎందుకంటే 3 కోట్ల దేవతలు ఉన్నారని అన్నారు కదా ఆవులు, నేనే మొక్కుంటానమ్మా అని చెప్పేది. పులి కూడా వంగి కాలు మొక్కుంటాను. పులిరాజా అయితే నువ్వు నన్ను చంపవా అంటే, లేదమ్మా గోమాత నేను చంపనురా, నువ్వు ఆడిమా తప్పకుండా వచ్చావు, నీ బిడ్డతో నువ్వు పాలించడం వెళ్ళావు, బుద్ధిమానంటే ప్రతి ఆలస్యమైంది. మరి అంత మాత్రం చేత నేను ఆటోపడించి ఏం జరిగింది, ఎంత పని జరిగిపోయేది. అటువంటిది దేవుడు నాకు మంచి బుద్ధి ఇచ్చినట్టుగా. అప్పుడు ఆవు ఏమంటాను తెలిసిన, పులిరాజా మా భారతదేశానికి జాతీయ జెండా పెద్ద పూజలు పెట్టుకున్నారు అంటే నీలో ఇంత మంచి గుణం ఉంది కాబట్టి నువ్వు పెట్టుకున్నారేమో. అవును, నీలో ఇంత వీరత్వం ఉంది కాబట్టి నువ్వు పెట్టుకున్నారేమో. అవును, మరి నువ్వు నాకు ఇప్పుడు చెప్పడం లేదు అంటే నువ్వు నాకు పులిలాగా కనిపించడం లేదు, దేవునిలాగా కనబడుతున్నావు అని చెప్పేది. ఇటు చూస్తే ఆవు కాలు మొక్కంటాంది, ఇక్కడ ఈ పక్క నుంచి పులి కాలు మొక్కంటాంది. అప్పుడు ఒక్కసారిగా ఆ పులిగులు నవ్వుకుంటూ హాయిగా అది పైకి వేసింది, ఆవులను నవ్వుకుంటూ పైకి వేసి ఎందుకు నువ్వు చంపలేదు అంటే ఆవిడ తప్పలేదు కాబట్టి నేను చంపలేదు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలా పులిరాజా అంటే, నీకు నేను ఒక వాగ్దానం ఇస్తున్నా, నీవు ఎప్పుడైనా ఈ అడవి గురించి నెట్ట వేసుకొని పొందిని చంపదు. నీ వేగతులకు హాయిగా వెళ్ళి పాలించి బుద్ధిమాట చెప్పుకొని ఇంటికి వెళ్ళమ్మా, గోమాత నువ్వు ఇంటికి వెళ్ళమ్మా తాగమని. అప్పుడు పులిరాజా ఈ జన్మకు నాకు పరిపూర్ణమైన ఆయుష్ ఇచ్చినటువంటి నీవే అని అనిపిస్తుంది అంటే, అవునమ్మా 3 కోట్ల దేవత సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మాత్రం చంపనమ్మా, రైతు మనం బయలుదేరమ్మా అని చెప్పేసి మళ్ళీ ఆవు చిన్న ఎగురుకుంటూ హాయిగా అక్కడ వెళ్ళే సమయానికి ఈ విషయం అంతా మిగతా తెలిసిపోయింది, ఆ దూడకు తెలిసిపోయింది. అయ్యో మా అమ్మ ఇంకా రాదే అని ఏడుస్తూ ఉంది. అట్లాంటిది ఆవు కనపరిచిన వెంటనే ఆ దూడను చిన్న ఎగురుకుంటూ అమ్మా ఎగురుకుంటూ దగ్గరకు వచ్చి హాయిగా అన్నీ కలిసి ఉండే సమయానికి అప్పుడు ఆవులన్నీ కలిసి అన్నాడు, ఆడిన మాట తప్పరాదు, ఆడిన మాట